ఒసే కుక్క, నేను గిది గాడేస్తా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. నా పిల్లం ఎట్లా నా మాట ఇంటలేదు. నువ్వన్నీ నువ్వు తేపో. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, అది కుక్క కాదు దియా. నేను కుక్కన్నా నిన్నే, దాని కాదు. ఏవండి, ఏంది చెప్పు. నెక్స్ట్ వీక్ మా అమ్మ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ కదా. మరి మీ డాడీది ఎప్పుడే? జోక్ చేసా, అవును కదా. ఏంటి వెతుకుతున్నారు? గిఫ్ట్ కోసమా? నేను ఆల్రెడీ డిసైడ్ చేశాగా, గోల్డ్ చైన్ గోల్డ్ వాచ్. చిచ్చి గది కాదే, వాట్సాప్ లో స్టేటస్ పెట్టడానికి మీ అమ్మాయి ఏది మంచి ఫోటో లేదు, నీ దగ్గర ఉండి పంపి. మరి గోల్డ్ చైన్ వాచ్ పెళ్లికి ముందు మీ అమ్మాయి మంది గుర్తుందా? ఏమన్నది? అగో అర్జుడు. మా అల్లుడు బంగారం. ఇప్పుడు నేనే గోల్డ్ అయినప్పుడు మళ్ళా మీ అమ్మాయి గోల్డ్ ఎందుకు చెప్పు? కనీసం ట్రిప్ కన్నా తీసుకెళ్దామండి. సర్లే, మీ అమ్మాయి నీడికే రమ్మను, తీసుకోదాం ఏడుకో ఆడికి. ఎక్కడేముంది? మీ ఆంధ్రాలో ఏముందే? ఎందుకు లేవు, అన్నవరం ఉంది, సింహాచలం ఉంది, విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉందండి. పోయిన సంక్రాంతికే అనుకుంటా మనం సింహాచలం వెళ్ళింది, ఉగాదికేమో అన్నవరం వెళ్ళినాం. ఇక నీ బర్త్డేకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర పోలేదా? మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పు, అంతేనా? ఇంకేం లేవా మీ దగ్గర? ఎందుకు లేవు, ఉంది, అరకు వ్యాలీ ఉంది కదా. ఇట్స్ అన్సీజనల్ రా, కావాలంటే అనంతగిరి హిల్స్ వెళ్దాం. కాదు, చంద్రగిరి కోటకెళ్దాం. మా గోల్కొండ ఫోర్ట్ కన్నా బాగుంటుందా? కనీసం తిరుమలకనే వెళ్దామండి. యాదగిరిగుట్ట పోదాం, స్వర్ణగిరి పక్కనే ఉంటది. చూసావా ఎన్ని ఉన్నాయి మా తెలంగాణలో. మీ ఆంధ్రలో ఏమున్నాయి? మీ తెలంగాణలో బీచ్ ఉందా? ఇట్లొచ్చిందా ఇది? మా తెలంగాణలో బీచ్ లేకపోవచ్చే, కానీ మాకు క్యాపిటల్ అని ఉంది. మీకేముందే? తక్కువని మీ క్యాపిటల్ పేరు చెప్పు. పోపు మాడిపోయిందండి, వస్తాను. క్యాపిటల్ అనగానే ముఖం మాడిపోయినట్టున్నది, మనతో మామూలుగా ఉండదు. ఈ ముసలోళ్ళేంటి? అమ్మ, ఈ వయసులో వీళ్ళకి అవసరమా? అబ్బో వీణ స్టెప్. అమ్మో, చాలా చెట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. కరెంట్ షాక్ ఏమని కొట్టిందా? అరే ఏంది మావ ఇది? ఏందత్త ఇది? డాన్స్ అంటారు దీన్ని. మ్యారేజ్ డే కదా అని సరదాగా ట్రెండింగ్ సాంగ్స్ కి రీల్స్ చేస్తున్నాం అల్లుడు. మీరేమన్నా చిన్న ముళ్ళు అనుకుంటున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్లు అనుకుంటున్నారా ట్రెండింగ్ పాటలకు డాన్స్ లేనికి? అదే మీ అత్త ఏదో ముచ్చటపడిందని డాన్స్ చేస్తున్నా అల్లుడు. అత్త ముచ్చట పడితే ఏజ్ తెలియకుండా డాన్స్ వేస్తావా? టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఏముంది అల్లుడు? టాలెంట్కి ఏజ్కి లిమిట్ ఉండకపోవచ్చు, కానీ ఏజ్కి బాడీకి లిమిట్ ఉంటుంది కదా. అయినా నా బాడీ ఫిట్గా ఉంది కదా. ఏది గిదా? వద్దులే. అయినా కాల్జార్ కింద పడి ఏ చెయ్యో కాలే ఇరిగితే ఏం చేస్తావు? హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అసలు ఎందుకు మావా ఇవన్నీ నీకు? చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు యాక్టింగ్ అన్నా డాన్స్ అన్నా మొదలెట్టి చెల్లుడు. ఇండస్ట్రీకి వెళ్ళి హీరో అవుదాం అనుకున్నాను. ఏంది ఈ ఫేస్ తోట? కానీ మా నాన్న తొక్కేసాడు. మంచి పని చేసిండు. ఏంటల్లుడు? ఏం లేదు, ఇప్పుడంటే బరువు బాధ్యత తీరిపోయాయి కాబట్టి రీల్స్ చేసి ఫేమస్ అయిపోయి హీరో అవుతా టీఎఫ్ఐని ఏలి పారేస్తాడు. ఇంట్లో ఉన్న కోడి పిల్లని నాకు ఇచ్చి కట్టబెట్టి మీ ఇద్దరు మీ కోరికలు తీసుకుంటారా? మ్యారేజ్ డే కదా, మెమరీ లాగుంటుందని రీల్స్ చేస్తున్నాం అల్లుడు. పెళ్లి రోజు అయితే అన్నదానం చేయరు, అంతేగాని అడ్డమైన రీల్స్ చేయకురి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మీరు ఇద్దరు తయారు కాకురి. అర్థమైందా? ఏంటి ఇంకా చూస్తున్నారు? అదే నువ్వు వెళ్ళిపోతే డాన్స్ చేద్దామని. అత్త నువ్వు వెళ్ళి వంట చూడుపో. మావా నువ్వు ఆ కుక్కని, అదే ఆ దియ్యని వాకింగ్ తీసుకెళ్ళు. నువ్వు కూడా వస్తావు? నేను పోసుకుంటా కానీ తీసుకో. నేను చూసి రోడ్డు మీద కుక్క పిల్లలు భయపడ. రీల్స్ చేసి ఫేమస్ అవుతారంట. ఫేమస్ నేనే ఇంకా ఫేమస్ కాలేదు. నిన్న పెట్టిన రీల్ కి ఇంకా లైక్స్ రాలేదు. ఏందే జిడ్డు ముఖం దాన్ని గట్లున్నావు? నిజంగానే జిడ్డుగా ఉందండి, సన్ స్క్రీన్ పెట్టా. వస్తాయి, ఎందుకు డల్లుగున్నవే? అదా రీల్స్ కి లైక్స్ రావట్లేదండి. అయితే నేను ఒకదానే చేసి రావట్లేదు కదా, మరి కలిసి చేద్దామండి, అప్పుడు వస్తాయి లైక్స్. నాకు యాక్టింగ్ రాదే. అందుకే అండి డాన్స్ రీల్స్ చేద్దాం లాలా అని. రండి నా మాటినే, అది కాదే. రండి వద్దే, ఈ సాంగ్ చేద్దామండి. ఈ సాంగ్ వద్దే, కావాలంటే వేరే సాంగ్ చేద్దాం. ఈ సాంగ్ కావాలి. రెడీ 1 2 3 స్టార్ట్. మంచి రీల్స్ చేసి ఫేమస్ అవుదాం అనుకున్నా,
వీడికైనా నా డాన్సే బాగుంది. డాన్స్ చేయమంటే కుప్పగంతులు ఇస్తావేంట్రా? చెయ్యండి. ఇంత పరిమాణ డాన్స్ ఎక్కడ చూడలే కదరా. నీ సంగతి చెప్తా నాకు. పోయి ముసలి దొరికానంటే చూసావా వాడి వేషాలు? డబుల్ యాక్షన్. ఇవన్నీ డాన్స్ చేయండి. రండి నాన్న డాన్స్ చేద్దాం. మెంటల్ దాన్వా? ఏంటలుడు ఇది? మా పెళ్ళాం చెప్పిన మాట వినాలే. ఇన్ని వేరియేషన్ ఏంట్రా? డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలి, నిప్పుల పైన నడవమంటే నడవాలి. గీ మాత్రం కూడా చేయలేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకోవడం? రావే డాన్స్ చేద్దాం. పోతావురా రే, మట్టి కొట్టుకుపోతావురా. అల్లుడు గారిని చూసి నేర్చుకోండి. వాడిని చూసి నేర్చుకోవాలి. పోయిరా 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 మావా. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తా. అప్పో అత్త ఏం వంట చేస్తున్నావు? ఈరోజు మా మ్యారేజ్ డే కదా అల్లుడు. మా ఆయనకి ఇష్టమని పులావు చికెన్ కర్రీ చేస్తున్నాను అల్లుడు. ఎప్పుడు పలావేనా? బిర్యానీ చికెన్ చేయొచ్చు కదా. మామగారికి బిర్యానీ అంటే ఇష్టం లేదు అల్లుడు. ఓన్లీ చికెన్ కర్రీ పలావ్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు గదే తింటే బోర్ కొడుతుంది అత్త. ఈసారి బిర్యానీ చేసిర్రి. అయినా నాకు బిర్యానీ చేయటం రాదల్లుడు. అందులో ఏముంది అత్త, యూట్యూబ్ లో కొడితే 100 రెసిపీలు. పలావ్ చికెన్ వేరువేరుగా వండుతారు. అదే బిర్యానీ అనుకో 2 కలిపేసి ఉండాలి అంతే. ఆల్రెడీ వండుతున్నాను అల్లుడు. ఇదంతా కాదత్త. చికెన్ ఏడుంది? అక్కడ ఉందల్లుడు. అల్లుడు వద్దల్లుడు, మామగారు తిడతారల్లుడు. ఏం కాదత్త, అయిపోయింది అంతే. ఇంకేముంది? ఒక అర్ధగంట వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను వచ్చి అడగండి, నేను చెప్తా. ఇప్పుడు మామగారికి ఏం చెప్పాలల్లుడు? ఏమన్నాడు? సరేనా, నేను పోతున్నా. చక్కగా చేస్తుంటే వంటంతా పెంట చేసి వెళ్ళాడు. దేవుడా నువ్వే కాపాడాలి. బంగారం పాతద్దే కొత్తది కొనలేదా? ఏమే రెడీనా? రెడీ అండి. అల్లుడు స్మెల్ ఎదిరిపోయింది. ఓ పట్టు పడదాం, వచ్చాయి. ఏంటి పలావ్ వండమంటే చికెన్ ఉండవు? అంటే నేను చికెన్ కర్రీ పలావే చేశానండి. అల్లుడు గారు వచ్చి చికెన్ బిర్యానీ చేయమంటే అది చేశానండి. అయ్యో అత్త, నేనేదో క్యాజువల్గా చెప్పాను. ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మావయ్యకి ఇష్టమని చికెన్ కర్రీ పలావ్ చేయాలి కానీ నేను చెప్పానని బిర్యానీ చేసుడేంది అత్త? ఇంతకు తెగించావరా? మావయ్య ఎంత ఫీల్ అయి ఉంటారు. ఈ కమ్యూనిటీ మాట్లాడి చేసావా? అసలుకే ఈరోజు మీ పెళ్లి రోజు. ఇప్పుడు ఎలా? ఏం యాక్టింగ్ చేస్తున్నారా? నీ యాక్టింగ్ ముందు కమలాసన్ ఏం పనికొస్తాడ్రా? బిర్యానీ కూడా వేస్ట్ అయిపోతుంది. కనీసం సచిన కొడుకు న్యాయం చేయాలి కదా. నేను తింటా. నువ్వు మారవరా? ఈరోజు నీకు విరోచన లేరా? మొత్తం అన్నగా తిన్నా. తినేది మావకి. చికెన్ లెగ్ పీస్ కోసం కుక్కేది చూసినట్టు ఇంట్రా తిన్నాం. నీ వల్లేనే ఇదంతా. రండి నాన్న. చూడండి నాన్న, మీ అల్లుడు షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు. అల్లుడు తనేమడిగింది? జస్ట్ షాపింగే కదా, తీసుకెళ్ళొచ్చు కదా. చూడత్తా, మగాళ్ళతో మందు సిట్టింగ్, ఆడాలతో షాపింగ్ అస్సలు కమిట్ అవ్వద్దు. వాళ్ళు ఎంత తాగుతారో అర్థం కాదు, వీళ్ళు ఎంత గీకుతారో అర్థం కాదు. డబ్బులు దేవుంది అల్లుడు. అమ్మాయి ముచ్చట పడుతుంది కదా. చిన్నప్పటి నుంచి నా కూతురు ఏదడిగినా కూడా కాదనకుండా అన్నీ ఇప్పించాను. వెళ్ళి ఇప్పించు. నువ్వు గట్ల గారాబం చేయడం వల్లే గదట్లా తయారైంది. మొన్న గిట్లనే సరదాగా బయటికి వెళ్దామంటే తీసుకుని వెళ్ళిన. బుద్ధుడు బొమ్మ కావాలన్నది. ఇప్పియాల్సింది. మామూలు బొమ్మ అయితే నేనే కొనిచ్చేటోని. ట్యాంక్ బండ్ మీద ఉన్న బుద్ధుడు బొమ్మ కావాలన్నది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. సరే సర్లే. ఈ ఆస్తి ఎవరిది? నాది. నాదంటే ఎవరిది? నా కూతురుది. నా కూతురు వస్తుంది ఇదేగా. ఆస్తి రాసిస్తావు అయితే? ఇస్తాను అల్లుడు, కానీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. ఏమైంది అల్లుడు? నువ్వు చాలా మంచోడివి మావా, నువ్వు దేవుడివి. అల్లుడు ఎమోషన్ అవుతున్నాడు. నాకు హక్కీవా? అయ్యో రాలుడు, ఒకటిగా 2 తీసుకో. నువ్వు ఎంత మంచోడు అల్లుడు, అపార్థం చేసుకున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ అల్లుడు. యువర్ స్వీట్ అండ్ సాల్ట్. పెప్పర్ ఆల్సో. పదవే. నేను రాను. వెళ్ళమ్మా, అల్లుడు పిలుస్తున్నాను కదా. షాపింగ్కి కదా, వెళ్ళు. నీకు కావాల్సింది తీసుకో. ఏది ఏమైనా అల్లుడికి నేనంటే చాలా ప్రేమే. ఏయ్ రాజా, ఈరోజు మన దగ్గర ఇరగై రాజా. ఈ టైంలో మెసేజ్. ఊసే ఊసే, నా అకౌంట్ నుంచి అమౌంట్ ఆటోమేటిక్ కట్ అయిపోతున్నాయి. అదిగో మళ్ళీ కట్ అయ్యాయి. నో డౌట్ నా అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడు.
అంటే ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం అంటారండి? అవునే, డెఫినెట్గా వాడే ఉంటాడు. ఈ మధ్య టీవీలో థియేటర్లో ఏదో చెప్తున్నారే, ఫోన్ చేసినప్పుడు ఇదే అంటున్నారు. మరి ఏం చేద్దామండి? లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అదండి. నువ్వెందుకు, నువ్వు ఇక్కడే ఉండు. జాగ్రత్త అండి. అల్లుడు వచ్చావా? ఏంది మావా ఇంత హడావిడిగా అయ్యాడికి పోతున్నావు? నా మీద సైబర్ అటాక్ జరిగింది అల్లుడు. ఊరుకో మావా, నీ పైన రోడ్ పైన ఉన్న కుక్కలే అటాక్ చేయవు, ఇంకా సైబర్ అటాక్ అంట. అవును అల్లుడు, జరిగింది. కావాలంటే చూడు. ఓ గీత, ఇది సైబర్ అటాక్ కాదు, డాటర్ అటాక్. అర్థం కాలే. ఆహా. నా కార్డు. అంగ పారు. అయ్యో రాలుడు, 1/2 తీసుకో. యువర్ సాల్ట్ అండ్ స్వీట్. పెప్పర్ ఆల్సో. ఛీ, ఈయనకి ఇంకా సిగ్గురాలే. కమ్యూనే గడి కాదురా నువ్వు, నీచ్ కమ్యూనే కుత్తే గడివిరా. జరిగే కొంచెం. నేను ఫస్ట్ వచ్చాను, మీరు వెళ్ళండి. నాకు టైం అవుతుంది ఆఫీస్కి. నాకు నువ్వు ఎక్కడికి టైం వెళ్ళాలి? అవుతుంది, నేను కూడా బయటకు వెళ్ళాలి. ఏడికి వెళ్ళాలి నువ్వు? మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి. నీ అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాన్న! మందు సిగరెట్ ఓకే అల్లుడు, నా కూతురు అంత మాట అంటావా? నాకు అస్సలు నచ్చలేదు. అంత పెద్ద మాట నేనేమన్నా? నేను ఏదైనా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా, ఎందుకంటే పెద్ద డైలాగ్ నా వల్ల కాదు, రోల్ అవుతుంది. పెద్ద మాట అంటే లెంత్లో కాదు అల్లుడు, డెప్త్లో. ఇప్పుడు నేను అసలు ఏమన్నా చెప్పుర్రి. అనేదంతా అనేసి ఇప్పుడు మాతో చెప్పిద్దామనుకుంటున్నావా? సరే చెప్పకుర్రి, ఓ పని చేస్తా, నేను ఆఫీస్కి లీవ్ పెట్టి ఈయనే కూర్చుంటా. నీ అమ్మ కొంచెం ఆపవే ఆ ఏడుపు. ఏమండి? అదే మాట నా ముందు నా కూతురు ఇంత పెద్ద మాట అంటావా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. పదమ్మా వెళ్దాం. నువ్వు అల్లుడు కాదురా, అవకాశవాదివి. ఆగండి, మా అత్త ఉండు, కోర్టులో చూసుకుందా నీ సంగతి. కనీసం నేనేమన్నా నాకే అర్థం కాలే, చెప్పేసి వర్రి. నీ అమ్మ జీవితం, నీ అయ్యా చెప్పకుండానే పోయారు వీళ్ళు. ఛే, గబ్బు ముఖాలు ఉన్నారు వీళ్ళు. అమ్మాయి కక్కుకుంది అంటే 3 కారణాలు ఉండొచ్చు. 1 తిన్నదరక్కపోవడం, 2 తల తిప్పడం, 3 నెల తప్పడం. ఈ 3ది బాగుంది. అరగనంత నేనేం తినలేదు, తల తిప్పేందేం తాగలేదు, సో బేసిక్గా నేను కక్కలేదు. ఒకవేళ వామిటింగ్ వచ్చింది అంటే నా వాష్రూమ్ ఉంది కదా, మీరు ముందెందుకు చేస్తాను నేను? నీ మాటలోనే అర్థమవుతుంది